గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు 6th క్లాస్లో నుంచి ఇకాయి 1 నుంచి దేశభక్తి గీతమైనటువంటి ఆ ఊ బచ్చే ఆ ఓ బచ్చే అనేటువంటి దేశభక్తి గీతాన్ని మీకు పాడి వినిపిస్తాను. అందరూ కూడా వినండి, నేర్చుకోండి, నాతో పాటు పాడండి. ఓకే అమ్మా, చూసుకోండి. బాలగీత్. आओ बच्चे तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चे तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. उत्तर में रखवाली करता पर्वत राज विराट है, दक्षिण में चरणों को धोता सागर का सम्राट है. जमुना जी के तट को देखो गंगा का ये घाट है, बाट बाट में हाट हाट में यहाँ निराला टाट है. देखो ये तस्वीरें अपने गौरव की अभिमान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चे तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चे तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. उत्तर में रखवाली करता पर्वत राज विराट है, दक्षिण में चरणों को धोता सागर का सम्राट है. जमुना जी के तट को देखो गंगा का ये घाट है, बाट बाट में हाट हाट में यहाँ निराला टाट है. देखो ये तस्वीरें अपने गौरव की अभिमान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे మాతరం. చాలా చక్కగా ఉంది కదమ్మా. ఇది దేశభక్తి గీతము. కైసావిదా దేశభక్తి గీతం. ఒక్కసారి విందామా. आओ बच्चे तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चे तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. उत्तर में रखवाली करता पर्वत राज विराट है, दक्षिण में चरणों के धोता सागर का सम्राट है. जमुना जी के तट को देखो देखो गंगा का ये घाट है, बाट बाट में हाट हाट में यहाँ निराला टाट है. देखो ये तस्वीरें अपने गौरव की अभिमान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे మాతరం. ఓకే అమ్మా, ఇది మనకి ఆవో బచ్చే పిల్లలారా రండి అనేటువంటి దేశభక్తి గీతము. దీనికి ఒక్కసారి తెలుగులో చూద్దాము. आवो बच्चे तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, రండి పిల్లలారా రండి, మీకు భారతదేశ సౌందర్యాన్ని చూపిస్తాం. ఓకే, ఇక్కడ కనుక మనము చూద్దాం దీన్ని ఎట్లా ఉన్నదాన్ని. అట్లాగే మనం కనుక ఒక్కసారి తెలుగులో చూసినట్లయితే, आओ बच्चे तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, రండి పిల్లలారా రండి, మీకు భారతదేశం యొక్క సౌందర్యాన్ని చూపిస్తాము. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की, ఈ మట్టిని మనము తిలకంగా ధరించండి.
ఈ భూమి, ఈ భారత భూమి మనకి ఎన్నో త్యాగాలు, ఎన్నో బలిదానాలు చేసినటువంటి పుణ్య భూమి, గొప్ప అవని మన భారత భూమి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. उत्तर में रखवाली करता पर्वतराज विराट है. మనకి ఉత్తరాన ఏమున్నాయి? మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఓకేనా? మనకి ఆ హిమాలయ పర్వతాలు ఏం చేస్తూ ఉన్నాయి? హిమాలయ పర్వతాలన్నీ కూడా మనకి, ఆ హిమాలయ పర్వతాలు ఏం చేస్తాయి? మనకి ఉత్తరాన ఉండి మనకి కాపలాగా ఉంటూ ఉన్నాయి. అందుకే చెప్తున్నాడు, ఉత్తర్ మే రఖవాలీ కర్తా పర్వతరాజు విరాట్ హై. ఉత్తరాన మనకి ఈ హిమాలయ పర్వతరాజు కాపలా కాస్తున్నాడు. హిమాలయ పర్వతరాజు కాపలా కాస్తూ ఉన్నాడు. दक्षिण में चरणों को दोता सागर का सम्राट है. दक्षिण में चरणों को दोता सागर का सम्राट है. మనకి దక్షిణాన ఏమున్నాయి? మనకి ఈ సముద్రాలు ఉన్నాయి. మనకి ఏమున్నాయి? సముద్రాలు ఉన్నాయి. అవేం చేస్తున్నాయి? మన పాదాలని కడుగుతున్నాయి. మన భారతదేశం యొక్క పాదాలని కడుగుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ దక్షిణాన సముద్ర చక్రవర్తి మన పాదాలని కడుగుతూ ఉన్నాడు. దక్షిణమే చరణంకో దోత. మన పాదాలని, మన భారత భూమి యొక్క పాదాలని ఆ సముద్ర రాజు చక్రవర్తి కడుగుతూ ఉన్నాడు. జమునా జీకే తట్కో దేకో గంగా కా ఏ ఘాట్ హై. జమునా జీకే తట్కో దేకో గంగా కా ఏ ఘాట్ హై. మనకి ఇది కనుక చూసినట్లయితే యమునా నది ఒడ్డును కనుక చూసినట్లయితే, మరియు ఆ గంగా నది కనుక ఒడ్డుని కనుక చూసినట్లయితే ఎంతో పవిత్రంగా, ఎంతో అందంగా ఉంటాయి. మనకి యమున, గంగా, నర్మదా, కావేరి, ఇట్లా ఎన్నో నదులు ఉన్నాయి. మనకి ఇక్కడ యమునా నది ఒడ్డుని చూడండి, గంగా నది ఒడ్డుని చూడండి. ఏమంటున్నాడు? ఆ ఒడ్డుల్లో ఎలా ఉంటుందన్నాడు? బాటు బాటు మే హాట్ హాట్ మే యహాం నిరాలా టాట్ హై. బాటు బాటు మే హాట్ హాట్ మే యహాం నిరాలా టాట్ హై. మనకి ఎట్లా ఉంటాయి? ఎక్కడ చూసినా నదీ తీర ప్రాంతాలు అంటే మనకి ఎన్నో షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి. దారి దారినా కూడా దుకాణాలు ఉంటాయి. అద్భుతమైనటువంటి అందమైనటువంటి దృశ్యాలు మనకి కనబడుతూ ఉంటాయి. देखो ये तस्वीरें अपने गौरव की अभिमान की. देखो ये तस्वीरें, देखो अपने गौरव की अभिमान की. देखो ये तस्वीरें, మనకి గౌరవాన్ని కలిగించేటటువంటి, గర్వాన్ని కలిగించేటటువంటి ఈ అందమైనటువంటి ఈ సీనరీస్ని చూడండి. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. ఈ మట్టిని, ఈ భారత భూమి యొక్క మట్టిని తిలకంగా ధరించండి. ఈ భూమి, ఈ భారత భూమి ఎన్నో త్యాగాలు, ఎన్నో బలిదానాలు చేస్తే మనకిది స్వాతంత్రంగా లభించింది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇది మనకి ఆవో బచ్చే. ఇంకొకసారి వింటారా పోయంని? ఒక్కసారి చూడండి. आवो बच्चे तुम्हें दिखाए झांकी हिंदुस्तान की. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चे तुम्हें दिखाए झांकी हिंदुस्तान की. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. उत्तर में रखवाली करता पर्वतराज विराट है. दक्षिण में चरणों को धोता सागर का सम्राट है. जमुना जी के तट को देखो गंगा का ये घाट है. बाट बाट में हाट हाट में यहाँ निराला टाट है. देखो ये तस्वीरें अपने गौरव की अभिमान की. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. చాలా బాగుంది కదమ్మా, చూడండి.
దీనికి సంబంధించినటువంటి మౌఖిక ప్రశ్న మనము చూద్దాం. इस चित्र में कौन दिखाई दे रहा है? మనకి ఈ పిక్చర్లో ఎవరెవరు కనబడుతున్నారు? इस चित्र में भारत माता दिखाई दे रहे हैं. మనకి ఈ చిత్రంలో భారత మాత కనబడుతూ ఉంది. భారత్ మాతా కే హాత్ మే ఔర్ గలే మే క్యా హై? భారత మాత యొక్క చేతిలో మరియు మెడలో ఏమున్నాయి? భారత్ మాతా కే హాత్ మే రాష్ట్రీయ జెండా ఔర్ గలే మే ఫూల్ మాలా హై. భారత మాత యొక్క చేతిలో మన జాతీయ చిహ్నమైనటువంటి జాతీయ జెండా ఉంది. రాష్ట్రీయ జెండా, జాతీయ జెండా ఉంది. గలే మే ఫూల్ మాలా హై, మెడలో పూల దండ కూడా ఉంది. जिसके हाथ में ताली है वह लड़की क्या कर रही है? ఎవరి చేతిలో అయితే ఆ మంగళారతి ఇచ్చేటటువంటి ఆ పల్లెం ఉందో ఆ అమ్మ ఏం చేస్తుంది? जिसके हाथ में ताली है वह लड़की भारत माता को आरती दे रही है. ఎవరి చేతిలో అయితే మంగళారతి ఇచ్చేటటువంటి ఆ పల్లెం ఉందో, హారతి పల్లెం, ఆ అమ్మాయి భారత మాతకి మంగళారతి ఇస్తూ ఉంది. తర్వాత బాకీ సబ్ క్యా కర్ రహే హై? మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? బాకీ సబ్ భారత్ మాతాకి వందన్ కర్ రహే హై. మిగతా పిల్లలందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? భారత మాతకి నమస్కారం చేస్తున్నారు. తర్వాత इस चित्र में बच्चों के साथ भारत माता की वंदन करने वाले कौन है? మనకి ఇచ్చినటువంటి ఈ పిక్చర్లో పిల్లలతో పాటు భారత మాతకి ఎవరెవరు నమస్కరిస్తున్నారు? इस चित्र में बच्चों के साथ भारत माता की वंदन करने वाले हैं एक औरत और एक आदमी. ఒక వ్యక్తి మరియు ఒక స్త్రీ, ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ, ఇద్దరు కూడా పిల్లలతో పాటు భారత మాతకి నమస్కరిస్తున్నారు. हमारा काम क्या है? మన యొక్క పని ఏంటి? देश का गौरव और अभिमान को बचाए रखना हमारा काम है. దేశం యొక్క గౌరవాన్ని మరియు అభిమానాన్ని కాపాడడమే, రక్షించడమే మన యొక్క పని. హమేషా కౌన్సా నారా లగానా చాహే. మనం ఎప్పుడు కూడా ఎటువంటి నినాదాలు ఇవ్వాలి అంటే హమేషా వందే మాతరం కా నారా లగానా చాహే. మనం ఎప్పుడు కూడా వందే మాతరం అంటూ నినాదాలు ఇవ్వాలి. కిస్ మిట్టి సే తిలక్ కర్నే కో కహా జా రహా హై? మనము ఏ మట్టిని తిలకంగా ధరించమని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. భారత్ మాకి మిట్టి సే తిలక్ కర్నే కో కహా జా రహా హై. భారత మాత యొక్క మట్టిని తిలకంగా ధరించమని చెప్పడం జరిగింది. మిట్టి సే తిలక్ కర్నే కో క్యోం కహా జా రహా హై? మరి ఆ భారత మాత యొక్క మట్టిని తిలకంగా పెట్టుకోమని ఎందుకు చెప్పడం జరిగింది? क्योंकि इस मातृभूमि की रक्षा के लिए कई वीर सपूतों ने अपने प्राण न्योछावर किया है. ఎందుకు అంటే ఈ భారత మాతని కాపాడడం కోసం అని చెప్పి, దీనిని రక్షించడం కోసం అని చెప్పి ఎంతోమంది వీరులు, భారత మాత యొక్క బిడ్డలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు, బలిదానం చేశారు. అందువల్ల ఆ వీరుల యొక్క రక్తంతో తడిసినటువంటి నేల కాబట్టి దానిని నువ్వు తిలకంగా ధరించు అని చెప్పి చెప్పడం జరిగింది. కుచ్ ప్రముఖ్ షహీదోం కే నామ్ బతాయే. కొంతమంది అమరవీరుల పేర్లు చెప్పండి. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, మహారాణి లక్ష్మీబాయి, తాంత్యా తోపే, నానా సాహెబ్ పేష్వా ఆది. వీళ్ళందరూ కూడా అమరవీరులు. ఎవరెవరు ఇక్కడ? సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, మహారాణి లక్ష్మీబాయి, తాంత్యా తోపే, నానా సాహెబ్ పేష్వా. వీళ్ళందరూ కూడా అమరవీరులు. షహీద్ కిసే కహతే హై? మరి అమరవీరులు అని చెప్పి ఎవరిని పిలుస్తారు? जो लोग मातृभूमि की रक्षा के लिए अपने प्राणों को शान से अर्पण करते हैं उन्हें शहीद कहते हैं. ఎవరైతే మాతృభూమి కోసం అని చెప్పి తమ ప్రాణాలని తృణప్రాయంగా త్యజిస్తారో, అర్పిస్తారో అటువంటి వాళ్ళనే అమరవీరులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. భారత్ కా ముకుట్ కిసే కహా జాతా హై? భారతదేశానికి మకుటం అని ఎవరిని పిలుస్తారు? ఇక్కడ వేటిని పిలుస్తారు? భారత్ కా ముకుట్ उत्तर में स्थित हिमालय को कहा जाता है.
భారతదేశానికి మకుటంగా ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయ పర్వతాల్ని పిలవడం జరుగుతుంది. భారత్ మాతాకే హాత్ మే క్యా హై, భారత మాత యొక్క చేతిలో ఏముంది? భారత్ మాతాకే హాత్ మే హమారా తిరంగా జెండా హై, భారత మాత చేతిలో మన యొక్క 3 రంగుల జెండా ఉంది, త్రివర్ణ పతాకం ఉంది. తిరంగా కా అర్థ క్యా హై, తిరంగా అంటే అర్థం ఏమిటి? తిరంగా కా అర్థ హై 3 రంగ్ వాలా, తిరంగా అంటే ఏంటి? 3 రంగులు కలిగినటువంటిది. హమారే తిరంగే మే కౌన్ కౌన్ సే రంగ్ హోతే హై, మన యొక్క త్రివర్ణ పతాకంలో ఏ ఏ రంగులు ఉన్నాయి? హమారే తిరంగే మే కేసరియా, సఫేద్, హరా, బీచ్ మే నీలా. మనకి మన యొక్క 3 రంగుల జెండాలో ఏముంది? మొదట కేసరియా ఆరెంజ్ కలర్ ఉంది, సఫేద్ తెలుపు వైట్ కలర్ ఉంది, హరా గ్రీన్ కలర్ ఆకుపచ్చది ఉంది, బీచ్ మే నీలా మధ్యలో ఆ నీలి రంగులో చక్రం ఉంది, అశోక చక్రం ఉంది. तिरंगे के बीच में क्या होता है? तिरंगे के बीच में नीले रंग का अशोक चक्र होता है. మరి మన 3 రంగుల జెండాలో మధ్యలో ఏముంటుంది? మన 3 రంగుల జెండాలో నీలం రంగులో మనకి అశోక చక్రం అనేటువంటిది ఉంటుంది. తిరంగే కే 3 రంగోं की क्या विशेषता है? మన త్రివర్ణ పతాకంలో ఉన్నటువంటి ఆ 3 రంగులకి గల విశేషత ఏమిటి? కేసరియా त्याग, सफेद शांति, हरा हरियाली तथा सुख समृद्धि का प्रतीक है. కేసరియా త్యాగ్ మనకి ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ కేసరి కలరు మనకి త్యాగానికి గుర్తు. సఫేద్ శాంతి ఆ తెలుపు రంగు మన యొక్క శాంతికి చిహ్నము. హరా హరియాలి తథా సుఖ సమృద్ధి కా ప్రతీక హై, ఆకుపచ్చ పచ్చదనానికి మరియు సుఖ సమృద్ధులకి అది గుర్తు. వందే మాతరం కా అర్థ క్యా హై? వందే మాతరం అంటే ఏంటి అర్థం? इसका अर्थ है मैं अपनी मातृभूमि की वंदना या शीश झुकाकर नमन करता हूँ. నేను నా యొక్క మాతృభూమి అనేటువంటి భారతదేశానికి నేను నమస్కరిస్తున్నాను లేదా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. आपको अपना देश कैसा लगता है? మీకు మీ యొక్క దేశం అంటే ఎట్లా అనిపిస్తుంది? मुझे अपने देश से बहुत प्यारा है. मैं भारत में जन्म लेकर अपने आप धन्य मानता हूँ. मुझे गर्व है. मुझे अपने देश से बहुत प्यारा है. నాకు నా దేశం అంటే చాలా ఇష్టము. मैं भारत में जन्म लेकर अपने आप धन्य मानता हूँ. నేను భారతదేశంలో జన్మించినందుకు నన్ను నేను చాలా ధన్యుడిగా భావిస్తున్నాను. मुझे गर्व है. నాకు చాలా గర్వంగా ఉంది. इस कविता में वंदे मातरम का नारा कितनी बार प्रयुक्त हुआ है? ఈ కవితలో వందే మాతరం అని నినాదం ఎన్నిసార్లు చేయడం జరిగింది? इस कविता में वंदे मातरम का नारा 4 बार प्रयुक्त हुआ है. ఈ కవితలో వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అని 4 సార్లు మనకి ఇక్కడ పలకడం చెప్పడం జరిగిందనమాట. ఓకేమ్మా, ఇవి మనకి ఉన్నటువంటి మౌఖిక ప్రశ్న. సరే, శబ్దార్థం చూద్దామా? శబ్దార్థం చూసుకోండి. ఆవో రా కమ్, బచ్చే పిల్లలు బాయ్స్, తుమ్హేం మీకు టు యూ, దికానా చూపుట టు షో, జాంకీ సంక్షిప్త దర్శనం గ్లేన్స్, హిందుస్థాన్ భారతదేశము ఇండియా, ఇస్ ఈ దిస్, మిట్టి మట్టి సాయిల్, తిలక్ తిలకము ఏ మార్క్ ఆన్ ది ఫోర్ హెడ్, ధర్తి భూమి ది ఎర్త్, బలిదాన్ బలిదానము సాక్రిఫైస్, వందే వందనములు సాల్యుటేషన్, ఉత్తర్ ఉత్తర దిక్కు నార్త్, రక్వాలి కాపలా వాచ్, పర్వత్ పర్వతము మౌంటైన్, రాజ్ కింగ్ రాజు, దక్షిణ్ దక్షిణము సౌత్, చరణ్ పాదములు లెగ్స్, దోనా కడుగుట వాష్, సాగర్ సముద్రము
सी ओशन, सम्राट चक्रवर्ती एम्परर, तट ఒడ్డు रिवर बैंक, देखना चूचुटा टू सी, घाट ఒడ్డు रिवर बैंक, बाट दारी रूट द वे, हाट బజారు మార్కెట్, నిరాల అద్భుతమైన, టాట్ గౌరవం మహిమ, తస్వీర్ అందమైనటువంటి బొమ్మలు బ్యూటిఫుల్ పిక్చర్స్, గౌరవ్ గౌరవము రెస్పెక్ట్, రక్వాలి కాపు కాయుట గార్డింగ్, తస్వీర్ కాంతి చిత్రము ఫోటో, ఘట్ నది నది ఒడ్డు. ఓకేమ్మా, ఇది మనకి శబ్దార్థం. దీనితో పాటు మనకి వర్ణమాల చార్ట్ను కూడా ప్రతి వీడియోలో కూడా ఇస్తూ ఉన్నాను. మీకు ఈ వర్ణమాల చార్ట్ కూడా నేర్చుకోండి. ఓకేమ్మా, రైట్. ఆవో బచ్చే అనేటువంటి దేశభక్తి గీతాన్ని మనము చెప్పుకున్నాము. అందరూ కూడా ఇందులో ఉన్నటువంటి శబ్దార్థం, మౌఖిక ప్రశ్న, వర్ణమాల నేర్చుకోండి. ఓకేమ్మా, ఓకే.